ఏదైనా వ్యక్తి యొక్క పెరిగిన తర్వాత ఒక వ్యక్తి యొక్క అభ్యున్నతి గాని, లేదంటే అధోగతి గాని మనం గమనిస్తే దానికి కారణాలు ఇంట్లోనే మనకు కనిపిస్తాయి. ఆ బాల్యంలోనే మనకి కనిపిస్తూ ఉంటాయి. బాల్యంలో వాడే ఆ పసితనంలో ఒక 4, 5 ఏళ్ల పాటు స్కూలుకి వెళ్ళే ముందు వరకు గూడా ఏం జరిగింది అన్నదే మనకి చాలా ప్రధానంగా తీసుకోవాలి. అక్కడ ఏం జరిగిందనేది మనకు తెలుసుకోగలిగితే దాని యొక్క ప్రభావమే తర్వాత జీవితం మీద పడుతుంది అని మనం తెలుసుకోవచ్చు. ఇద్దరి జీవితాల్ని మనం పెద్దయిన తర్వాత గమనిస్తే ఎందుకు పనికి రాకుండా మాంద్యంలో కూరుకుపోయిన వ్యక్తి యొక్క మూలాలు కూడా బాల్యంలోనే కనిపిస్తాయి. పుట్టుకకి ముందే ఒక ఉత్సాహకరమైన వాతావరణం, పుట్టిన వెంటనే ఉత్సాహకరమైన వాతావరణం ఉన్న పిల్లవాడికి ఉత్సాహకరమైనటువంటి వ్యక్తిత్వం ఏర్పడుతుంది. అలాగే పుట్టుకకి ముందు నుంచి ఉత్సాహం లేని వాతావరణంలో, ఉత్సాహం లేని పరిస్థితుల్లో పుట్టిన వ్యక్తికి నిరుత్సాహపూరిత వాతావరణం ఏర్పడడం మనం గమనించొచ్చు. ఈ రకంగా మొదటి నుంచి కూడా అతనికి ప్రోత్సాహం లభిస్తే మరొకతని నిరుత్సాహం లభిస్తూ ఉంటుంది. నిస్పృహ లభిస్తూ ఉంటుంది. కేవలం బాధ్యతతో పెంచడం ఒకటే సరిపోదు. ఇది ఒక ఇంట్లో పనివాడిని కూడా బాగా పనిచేసేవాడిని అన్ని పనులు చేసేవాడిని ప్రేమగానే చూస్తారు. ఆ ప్రేమ వేరు. అభిమానం వేరు. కానీ అదే అభిమానం, అదే ప్రేమ ఇంట్లో పుట్టిన వ్యక్తికి లభించినప్పుడు మరొక వ్యక్తితో కంపేర్ చేసుకొని తప్పనిసరిగా ఆ వ్యక్తి నిరుత్సాహానికి గురై తను అతనలా లేడే అనే ఒక ఆలోచనతో అదే ఆలోచనలో ఇమిడిపోయి విషయ పరిజ్ఞానాన్ని కోల్పోవడం జరుగుతుంది. ఈ విషయాల గురించే ఎక్కువగా ఆలోచించడం ద్వారా బుద్ధిమాంద్యం ఏర్పడి బుద్ధి ఎదగని స్థితి వస్తుంది. ఒక్కసారి ఆ బుద్ధి ఎదగని స్థితి వచ్చినప్పుడు తల్లిదండ్రులే ప్రథమ శత్రువులుగా మారి వాణ్ణి విమర్శిస్తూ ఉంటారు, సాధిస్తూ ఉంటారు, ఈసడిస్తూ ఉంటారు, వెక్కిరిస్తూ ఉంటారు. ఎప్పుడైతే తల్లిదండ్రులే దానికి పూనుకున్నప్పుడు చుట్టాలు, బంధువులు, స్నేహితులు కూడా ఆ మార్గాన్నే ఎంచుకుంటారు. ప్రోత్సహించే వాళ్ళే కరువైపోతారు. ఆ వ్యక్తి కూడా మొదటి వ్యక్తి అంత కాగల సమర్థత ఉన్నప్పటికీ కూడా దాన్ని బయటికి తీసుకురాకుండా మిగిలిన వీటితోటి కనపడుతున్నటువంటి మానసిక సమస్యలతోటి మరింత అణిచివేసి ఆ వ్యక్తిని నిరుత్సాహంగా, నిస్పృహగా మారిపోయి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయే పరిస్థితిని క్రియేట్ చేస్తుంది సమాజం. ఎప్పుడైతే ఇల్లు ఏ మాటైతే ఉపయోగిస్తుందో సమాజం అదే పాట ఉపయోగిస్తుంది. ఇల్లును ఒక వ్యక్తిని ఎందుకు పనికిరావంటే చుట్టుపక్కల ఇరుగు పొరుగు లేదంటే బంధువులు కూడా పనికిరావనే మాటనే మరీ రిపీట్ చేస్తారు. ఎవరు ఆదరించే వ్యక్తులు కరువవుతారు. ఇల్లు ఆదరించినప్పుడు ప్రపంచం కూడా ఆదరించని పరిస్థితి వస్తుంది. అది ఇంట్లోనే ఆ తేడా ప్రాథమికంగా బిగినైనప్పుడు గుర్తించలేని పరిస్థితుల్లో ఉండొచ్చుగాక. కానీ ఆ వాడే మాటలు, ఆ ఇచ్చే ఆ పెంపకంలో ఉన్నటువంటి తేడా, ఆ మానసికంగా ఒకరి పట్ల ఉత్సాహంగా ఉండి, ఒకరి పట్ల తక్కువ ఉత్సాహంతో ఉండడం, ఒకరికి ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడుతూ, ఒకరితో నిరుత్సాహకరమైనటువంటి మాట్లాడుతూ ఉన్నప్పుడు తప్పనిసరిగా అవి ఖాళీగా ఉన్నటువంటి మనసు మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఎంత తీవ్రం అంటే జీవితకాలం వాటిని భరించేంత స్థాయిలో అవి ముద్రించబడిపోతాయి. ఆ క్యారెక్టరిస్టిక్స్‌గా మారిపోతాయి. ఒక్క మాట, ఒక్క విసుగు, ఒక వెక్కిరింత, ఒక విమర్శ, ఒక ఈసడింపు, ఒక పోలిక తేడం జరిగితే చాలు అది శాశ్వతంగా ఒక శిలాక్షరాలుగా మనసు మీద ముద్రించబడిపోతాయి. వాటిని మార్చడం జీవితకాలంలో చాలా కష్టం. వ్యక్తి పెద్దయిన తర్వాత తెలుసుకోవడం కష్టం. తెలుసుకున్న తర్వాత మార్చుకోవడం ఇంకా కష్టం. పెద్ద యుద్ధాలు చేయాల్సొస్తుంది. అప్పటికీ కొన్ని ఫలితాలు మాత్రమే అందే పరిస్థితి ఉంటుంది. బాల్యానికి అంత ప్రాముఖ్యత ఉంది. అంత శ్రద్ధగా పెంచాల్సి ఉంది. అసలు అటువంటి మాటలు ఉపయోగించనేకూడదు. అటువంటి కంపారిజన్ చేయనేకూడదు. అటువంటి డిఫరెన్షియేషన్ చూపించనేకూడదు. అటువంటి పక్షపాతం చూపించనేకూడదు. పొరపాటు అది గ్రహించగలిగితే ఒక వయసులో తల్లిదండ్రులు ప్రైమరీ క్లాసుల్లోనే గ్రహించగలిగితే పిల్లవాడి ఇద్దరి మధ్య ఉన్న ప్రవర్తన గ్రహించగలిగితే ఇద్దరిని సమానంగా చూడే సంస్కారం ఉంటే ఆ పిల్లవాడిలో ఉన్న మార్పుని గమనిస్తే ఎవరైతే మానసికంగా ఎదగలేకపోతున్నారో వాడికి మద్దతుగా నిలవలసిన పేరెంట్స్ కూడా లోకం మాదిరిగా
బాగా చదువుతున్న వ్యక్తి వైపే నిలబడ్డం అనేది జరుగుతూ ఉంటుంది సహజంగా. వాడి గురించి బయట చెప్పుకోవడానికి ఉత్సాహపడుతూ ఉంటాం. రెండో వాడి గురించి ప్రస్తావించడానికి కూడా ఇష్టపడరు. ఇది కూడా ఆ పిల్లవాడు గ్రహించగలుగుతాడు. అది కూడా ఆ పిల్లవాడిని ఎంతో నిరుత్సాహపరుస్తుంది. ఎంతో నిరాశకు గురి చేస్తుంది. చివరికి తను అసలు ఇంట్లో బయట నుంచి వచ్చానా, ఇంట్లో పుట్టానా అనే అనుమానం కూడా ఆ వ్యక్తికి కలుగుతుంది. ఒక వ్యక్తిని అంత జాగ్రత్తగా, అంత ప్రేమ భద్రతాపూరితంగా పెంచినప్పుడు, రెండో వ్యక్తికి అవి అందనప్పుడు, ఆ వ్యక్తి మానసికంగా అధోగతి పాలవుతాడు. అతనిలో ఉన్న సామర్థ్యాలు బయటికి రావు. ఆ వ్యక్తి దేని గురించి మనసంతా ఆలోచిస్తాడు అంటే, ఈ సమస్యల గురించి ఆలోచిస్తాడు. కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తాడు. ప్రేమ భద్రత ఇవి అందని పరిస్థితి ఆలోచిస్తాడు. తనతో పుట్టిన వాడి గురించి తీవ్రంగా ఆలోచిస్తాడు. వాడు ఆ స్థితిలో ఉన్నాడు. తను ఎందుకు ఈ స్థితిలో ఉండాల్సొచ్చింది? ఏదో అంటే నిరాశాపూరిత, నిస్పృహాపూరిత, స్వీయ చేతనలో, అభద్రతా భావంలో కూరుకుపోయి, అర్హతలన్నీ కోల్పోయి, జీవశ్చవంలానే పెరుగుతూ ఉంటాడు. అయినా కూడా ఈ పేరెంట్స్ పట్టించుకోలేని పరిస్థితి. వాళ్ళు వస్తున్న ఈ సైకలాజికల్ మార్పుని ప్రైమరీ క్లాసుల్లో గాని, హై స్కూల్‌లో క్లాసుల్లో గాని వాళ్ళు గమనిస్తే ఎందుకంటే అభివృద్ధి పొందిన కొడుకు వైపే మానసికంగా వాడు కూడానే ఉంటూ, వాడి గొప్పతనాన్ని వీళ్ళు అనుభవిస్తూ ఉంటే, ఈ పిల్లవాడి సంగతి పట్టించుకోని పక్షంలో ఈ కుర్రాడు ఇంకా కుంగిపోవడం ఖాయం. తర్వాత క్రమంగా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం, ఎవరితో మాట్లాడకుండా నిరాశకు కూరుకుపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇంత బలహీనమైన వ్యక్తికి మంచి స్నేహితులు కూడా ఉండరు. బంధువులు ఎలాగూ తల్లిదండ్రులను బట్టే బంధువులుంటారు. తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే బంధువులు ప్రోత్సహిస్తారు. తల్లిదండ్రులు పట్టించుకోకపోతే బంధువులు పట్టించుకోరు. మంచి స్నేహితులు ఏర్పడతారంటే దానికి తగ్గ స్థాయి కూడా ఉండదు. మంచి స్నేహితులు ఏర్పడడానికి ఇక్కడ కూడా సరుకు ఉండాలి. ఇక్కడ సరుకు శూన్యమైనప్పుడు మంచి స్నేహితులు ఏర్పడరు. ఏర్పడితే చెడు స్నేహాలు ఏర్పడతాయి. వాటి వలన ఇంకా నష్టపోవాల్సొస్తుంది. లేదంటే అసలు స్నేహితులు లేని పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి, ఈ పరిస్థితి 2 కూడా ఘోరమైనటువంటివి. రెండిట్లో కూడా వ్యక్తి నష్టపోయే పరిస్థితి వస్తుంది. ఒక 25 ఏళ్ళు వచ్చేసరికి ఎందుకు పనికిరాని పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు. డిప్రెస్ అయిపోతాడు. ఎవరితోనూ మాట్లాడడు. ఏమీ చేయడు. నిస్సహాయత. ప్రపంచం శూన్యంగా కనబడుతుంది. ఇల్లే శూన్యంగా కనబడుతుంది. ఎక్కడికి పోవాలో తెలీదు. ఎక్కడ తను భద్రత పొందుతాడో తెలియని పరిస్థితి. తనకి తను ఏం చేసుకోలేని పరిస్థితి. ఎవరూ చేయలేని నిస్సహాయ పరిస్థితి. తల్లిదండ్రులు చేయరు. ఇంకా విమర్శిస్తూనే ఉంటారు. ఈ బలహీన మనస్తత్వంతో స్నేహితులు దొరకరు. ఎక్కడ ఎలా వ్యవహార ఇప్పుడు ఈ బాధల గురించి ఆలోచించే వ్యక్తికి వ్యవహార జ్ఞానం ఏం తెలుస్తుంది? లోక జ్ఞానం ఏం తెలుస్తుంది? తెలిసే అవకాశమే లేదు. మనసు ఎదిగే పరిస్థితే లేదు. బుద్ధిమాంద్యంతో కుంగిపోయే పరిస్థితే ఉంటుంది. మరి ఈ పరిస్థితి నుంచి వ్యక్తి ఎదిగిన తర్వాత తల్లిదండ్రులు ఇచ్చిన క్యారెక్టర్, తల్లిదండ్రులు తెలుసుకుని సరిదిద్దలేని క్యారెక్టర్‌తో పెరిగినటువంటి వ్యక్తి తప్పనిసరిగా తనకి తను ఆ సమస్య గురించి ఆలోచించి తెలుసుకొని దాని నుంచి బయటపడే ప్రయత్నం చేసి తీరాలి. ఖచ్చితంగా అది తన తప్పు కాదని, అది తల్లిదండ్రులు చేసిన పొరపాటు వల్లే తనకి ఆ క్యారెక్టర్ వచ్చిందనే విషయాన్ని ముందుగా గ్రహించి దాని మీద పోరాటాన్ని ప్రారంభించాలి. దాని మీద యుద్ధాన్ని ప్రారంభించాలి. తనలో ఏమైనా ప్రతిభ ఉన్నట్లయితే ఆ ప్రతిభని గురించి తీవ్రంగా ఆలోచిస్తూ, ఆ ప్రతిభ గురించి బయటికి తీసుకొచ్చి దాన్ని ఉద్ధరించే క్రమం చేసుకోవాలి. ఏదో ఒక ప్రతిభ తప్పనిసరిగా ఉంటుంది. ఒకవేళ దాన్ని కనిపెట్టలేకపోక ఏదో ఒక తన చుట్టూ ఉన్న దేన్ని తాను ఎంజాయ్ చేస్తాడో దాన్ని పట్టుకుని, దానిలో కృషి చేస్తూ ఉండాలి. దానిలో వ్యక్తిని కలుస్తూ ఉండాలి. దానికోసం పనిచేస్తూ ఉండాలి. దాన్ని లక్ష్యంగా వేసుకొని ముందుకెళ్ళినట్లయితే ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది. తనకి సంబంధించిన జీవితాన్ని తను నిర్మించుకునే అవకాశం కలుగుతుంది. ఇంకా దినపత్రిక దగ్గర నుంచి అన్ని పత్రికలు చదువుతూ, జ్ఞానాన్నిచ్చే ప్రతి పత్రికని వదలకుండా చదువుతూ, జ్ఞానాన్ని పెంచుకునే యుద్ధాన్ని ప్రారంభించాలి. ఇంకా పాత వ్యక్తిత్వాన్ని వదిలేయాలి. అది ఇచ్చే డైరెక్షన్‌లు ఎట్టి పరిస్థితుల్లో పాటించకూడదు. దానికి భిన్నమైనటువంటి జీవితాన్ని ఎంచుకుని, దాని మీద మనం దాడి చేస్తూ ఉన్నట్లయితే అది క్రమంగా పోయే అవకాశం ఉంటుంది. అది చెయ్యొద్దన్న పనులు చేస్తూ ఉండడం. గతంలో ఏవైతే మనం పాటించామో అవన్నీ వదిలేసి, దానికి భిన్నమైన పరిస్థితిని చేస్తూ ఉన్నట్లయితే, నిరంతరం బిజీగా ఉన్నట్లయితే, మంచి పుస్తకాలు చదువుతున్నట్లయితే, మంచి జ్ఞానవంతులతో మనం మెసులుతూ ఉన్నట్లయితే, వాళ్ళ నుంచి నేర్చుకునే ప్రతి ఒక్క విషయాన్ని నోట్ చేసుకుంటూ ఉన్నట్లయితే, మనం బాగుపడాలన్న విషయాన్ని ప్రతి క్షణం కూడా తలుచుకుంటూ ఉంటే, మనలో ఉన్న ప్రతిభని ఉద్ధరించుకుంటూ ఉంటే, దానికి సంబంధించిన
ప్రతి పనిని చేయగలుగుతూ ఉంటే, నిరంతరం బిజీగా ఉండగలుగుతూ ఉంటే, ఏ ఒక్క క్షణాన్ని వృధా చేయకుండా ఉన్నట్లయితే, ముఖ్యంగా మానసిక సమస్యలకి అత్యద్భుతంగా పనిచేసే సేవా రంగంలో పనిచేస్తుంది. కాబట్టి ఏదైనా ఒక సేవా రంగంలో ఎంచుకొని, అందులో సేవను కొనసాగిస్తూ ఉన్నట్లయితే, మనసా వాచా కర్మణ సేవ చేస్తూ ఉన్నట్లయితే, ఆ సేవా రంగం నుంచి చేసే అనేక విషయాలు, సహాయం, సహకారం ఇవన్నీ కూడా వ్యక్తికి తిరిగొస్తూ ఉంటాయి. వ్యక్తులకు పరిచయాలు పెరుగుతాయి. తీవ్రమైనటువంటి అనుబంధం ఏర్పడుతుంది. భద్రత పెరుగుతుంది. స్వీయ చేతన పోతుంది. ఏ జబ్బు ఉందో ఆ జబ్బు పోయే అన్ని పరిస్థితుల్ని ఆహ్వానించే జీవితంలో వాటన్నింటిని చేస్తూ ముందుకెళ్ళాలి. వ్యక్తే స్వయంగా పోరాడాల్సిన పరిస్థితి. ఆ స్థితిలో తల్లిదండ్రులు కూడా సహకరించలేని పరిస్థితి. వాళ్ళకి తెలియని కారణంగా. వాళ్ళకి తెలిసుంటే చిన్నప్పుడే వాళ్ళు ఈ పిల్లవాడిని బాగుపరిచే పరిస్థితిలోకి తీసుకెళ్ళి వెళ్ళేవాళ్ళు. కానీ వాళ్ళు వదిలేసిన కారణంగా ఈ పిల్లవాడే స్వయంగా తన జీవితాన్ని బాగుపరుచుకునే పరిస్థితుల్లోకి వెళ్ళి తీరాలి. అభివృద్ధి పథంగా ముందుకు వెళ్ళి తీరాలి. స్తబ్దాన్ని వదిలేయాలి. అభివృద్ధికి పనికొచ్చే ప్రతి పనిని చేపట్టాలి. తీవ్రమైన కృషిని కొనసాగించాలి. ఈ మార్గాలన్నీ కూడా పాటిస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆ వ్యక్తి తన మానసిక సమస్యల ఆ స్థితి నుంచి బయటకొస్తాడు. బుద్ధిమాంద్యాన్ని తొలగించుకుంటాడు. చక్కటి బుద్ధి కుశలతని కలిగించుకుంటాడు. ఏ వయసు వచ్చినప్పటికీ కూడా ఈ యుద్ధాన్ని ప్రారంభించి చేసి ఆ యుద్ధంలో విజేతగా మారి అంతకుముందు తల్లిదండ్రులు ఇచ్చిన ప్రేమాభిమానాలతో పెరిగిన వ్యక్తి కన్నా కూడా గొప్ప వ్యక్తి కాగలుగుతాడు. అందులో తిరుగులేదు. అయితే ప్రయత్నం మనసా వాచా కర్మణ చేసినప్పుడు మాత్రమే అది సాధ్యం. అలా చేయగలిగితే అంతకుముందు వ్యక్తి కన్నా కూడా గొప్ప అభివృద్ధి పొందగలడు. కీర్తి ప్రతిష్టలు పొందగలడు.